నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఏపీలోని అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి ఘాట్ రోడ్డులో పడిన బస్సు, 9 మంది దుర్మరణం. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది యాత్రికులు. అరకు నుంచి భద్రాచలం వైపు వెళ్తుండగా దుర్ఘటన. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్. 2319 చోట్ల హస్తం పార్టీ మద్దతుదారుల విజయం. సిద్దిపేట, కుమ్రం భీం జిల్లాలోనే బీఆర్ఎస్ మద్దతుదారుల హవా. 7 జిల్లాల్లో కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చిన గులాబీ దళం. నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టు కోసం ప్రజాభిప్రాయ సేకరణ. ప్రభుత్వ ప్రకటన జారీతో కీలక ముందడుగు. వారంతా పుణ్యక్షేత్రాల సందర్శనలో ఉన్నారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పర్యటిస్తున్నారు. మరికొన్ని గంటల్లో మరో కొత్త ప్రాంతానికి వెళ్తామన్న ఉత్సాహంతో నిద్రకు ఉపక్రమించారు. గాఢ నిద్రలో ఉండగానే ఒక్కసారిగా కుదుపు. ఏం జరుగుతుందో అని కళ్ళు తెరిచి చూసేలోపే బస్సు తలకిందులుగా ఉంది. కళ్ళెదుటే నెత్తుటి మరకలు, చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు. 9 మంది తనువు చాలించారు. అంతా భీతావహ పరిస్థితి. బాధితుల హాహాకారాలతో అల్లూరు జిల్లా చింతూరు, మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో తీవ్ర విషాదం నెలకొంది. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చింతూరు, మారేడుమిల్లి ఘాట్ రోడ్డులోని రాజుగారి మెట్ట మలుపు వద్ద బస్సు అదుపు తప్పింది. రాజుగారి మెట్ట మలుపు వద్ద బస్సు అదుపు తప్పి ఘాట్ రోడ్డు నుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో 9 మంది దుర్మరణం చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 5గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. బాధితుల హాహాకారాలతో ప్రాంతమంతా భీతావహ పరిస్థితి నెలకొంది. కళ్ళెదుటే అయిన వారిని కోల్పోవడంతో వారి రోదనలు మిన్నంటాయి. ప్రమాదానికి గురైన యాత్రికుల వాహనం చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు. అరకు నుంచి భద్రాచలం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 2 డ్రైవర్లు సహా 35 మంది యాత్రికులు ఉన్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీశారు. క్షతగాత్రులకు అక్కడే ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రులకు తరలించారు. బస్సు ప్రమాదంపై చింతూరు, మారేడుమిల్లి ఘాట్ రోడ్డు వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తున్నారు. బస్సు ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రాలేదు. తెల్లవారుజామున దట్టమైన పొగమంచుతో దారి కనిపించకనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు డ్రైవర్కు కొత్త రూట్ కావడం వల్ల మలుపు దగ్గర బస్సును కంట్రోల్ చేయలేకపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లా ఘాట్ రోడ్లో బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు లోయలో పడి పలువురు మృతి చెందడంపై విచారం వెలుబుచ్చారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారని, పలువురు మృతి చెందగా గాయపడిన వారిని చింతూరు ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను మెరుగైన వైద్య చికిత్స కోసం ఇతర ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు వివరించారు. క్షతగాత్రులకు అందుతున్న సాయంపై సీఎం ఆరా తీశారు. ఉన్నతాధికారులు తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. బస్సు ప్రమాదంపై మంత్రి లోకేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రైవేటు బస్సు లోయలో పడి యాత్రికులు దుర్మరణం చెందడం పట్ల విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి అవసరమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. అల్లూరు జిల్లాలో బస్సు ప్రమాదంపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసుల నుంచి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. అల్లూరు జిల్లా బస్సు దుర్ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అల్లూరు జిల్లా మారేడుమిల్లి చింతూరు ఘాట్ రహదారిలో ఘోర దుర్ఘటన తెల్లవారుజామున జరిగింది. ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి మొత్తం ఘాట్ రోడ్లో నుంచి చెట్లలో ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు యాత్రికులు. వీరంతా చిత్తూరు, తిరుపతి జిల్లాలకు చెందినవారు. ప్రమాదంలో 5 మహిళలు, 4 పురుషులు మృతి చెందారు. వీరి మృతదేహాలను చింతూరు ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను కూడా చింతూరు ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల రోదనలతో, ఆహాకారాలతో చింతూరు ఏరియా ప్రభుత్వ పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. వీరంతా యాత్రలకు బయలుదేరి చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచి ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఈ ప్రాంతానికి వచ్చారు. మొత్తం అరకు పర్యటించి అక్కడ నుంచి భద్రాచలం వైపు వస్తుండగా లంబసింగి, రంపచోడవరం, రాజమహేంద్రవరం జాతీయ రహదారిలో ప్రయాణించి మారేడుమిల్లి మీదుగా చింతూరు మరి కాసేపట్లో చేరుకునే క్రమంలో తెల్లవారుజామున 4:30 గంటల దాటిన తర్వాత ఈ ఘోర దుర్ఘటన జరిగింది. బస్సు ఘాటు డ్రైవర్కు అవగాహన కొంత లేకపోవటం, చెమ్మచీకటిగా ఉండటం, కొండ ఎక్కించే క్రమంలో ఘాట్ రోడ్లో ఒక్కసారిగా అదుపు తప్పి జారిపోయింది. చెట్లయితే బస్సును ఆపగలిగాయి. అది గనక లోయలో పడితే ఇంకా చాలా పెను ప్రమాదమే జరిగి ఉండేది. ఇరుక్కుపోవడంతో ఆ ఒత్తిడికి తీవ్రమైన కొండ రాపిడిలో బస్సు అంతా ఇరుక్కుపోయి ప్రయాణికులు ఊపిరాడక అక్కడ చనిపోయారు. ఆ సమయంలో కొంతమంది వాహనదారులు వారిని బయటికి తీసే క్రమంలోనే అప్పటికే కొంతమంది మృతి చెందారు. మొత్తం 9 మంది చనిపోవడంతో ఇంకా క్షతగాత్రుల్ని మెరుగైన వైద్యం కోసం వాళ్ళందరినీ కూడా చింతూరు ఆసుపత్రికి తరలించారు. ఒక్కళ్ళిద్దరిని కూడా భద్రాచలం తరలించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. చింతూరు, రంపచోడవరం డివిజన్కు సంబంధించి మొత్తం అధికారులు, పోలీసులు, రెవెన్యూ, వైద్య సిబ్బంది అంతా ఈ సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి అధికారులు ఆదేశించారు. వారు క్షతగాత్రులందరూ కూడా మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. హోంమంత్రి అనిత ఘటనా స్థలానికి బయలుదేరారు. ఆమె మరికొన్ని గంటల్లో అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. దట్టమైన అటవీ ప్రాంతం, తెల్లవారుజామున చెమ్మచీకటి, చలి విజృంభిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరుగుతుంటో నిద్రమత్తులో ఉన్న యాత్రికులందరూ కూడా తీవ్ర భయాందోళన చెంది ఆకాకారాలతో తీవ్రంగా గాయపడిన వారంతా కూడా ఆ ప్రాంతంలో వాతావరణం అయితే చాలా భయానకమైన పరిస్థితి. కేవలం ఆ సమయంలో వాహనదారులు మాత్రం అది రాజువారి మెట్ట మలుపు ప్రాంతం చింతూరుకి ఇంకా కొద్ది దూరంలో ఉంది. అక్కడి నుంచి తులసిపాకలకు చేరుకున్న తర్వాత మరి కాసేపులో చింతూరు చేరుకొని వీళ్ళంతా భద్రాచలం రాముల వారిని దర్శించుకునేందుకు వెళ్తున్న క్రమంలో ఈ ఘోర దుర్ఘటన జరగడంతో వారంతా తీవ్రమైన ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందినవారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. తిరుచానూరుతో పాటు చిత్తూరు జిల్లాలోని కొంతమంది కొన్ని ప్రాంతాల నుంచి వచ్చారు. వారు పేర్లు అయితే కూడా అందరివి ఇప్పటికే అధికారులు ప్రకటించారు. క్షతగాత్రుల వివరాలు కూడా పూర్తి స్థాయిలో సేకరిస్తున్నారు.
పర్యటిస్తున్నారు. వారు ఏ ఏ గ్రామాల నుంచి ఎక్కడి నుంచి వచ్చారనేది కూడా పూర్తిగా తీసుకుంటున్నారు. అయితే డ్రైవర్కి కేవలం ఈ ఘాట్ రహదారిపై అవగాహన కొంత లేకపోవటం, ఆ కొండను ఎక్కించే క్రమంలో మలుపు తిప్పే క్రమంలో ఇది అదుపు తప్పడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని కూడా తెలుస్తోంది. చెట్లు బాగా బలమైన చెట్లు, దట్టమైన చెట్లు ఉండటంతో బస్సునైతే కింద పడకుండా దొరలకుండా ఆపగలిగాయనేది కూడా మనకి స్థానికంగా అక్కడ ప్రమాదం జరిగిన తీరుని బట్టి తెలుస్తోంది. అది కిందకి కనుక దొర్లిపోయి ఉంటే కింద ఘాట్ రోడ్డు మూల నుంచి లోయలో పడితే ఇంకా ప్రాణ నష్టం అయితే ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం క్షతగాత్రులు ప్రాణాలను రక్షించేందుకు మాత్రం పోలీసు అలాగే వైద్య సిబ్బంది మిగతా రెవెన్యూ ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. 9 మంది అయితే ఈ ప్రమాదంలో చనిపోవడంతో అక్కడ పరిస్థితి మాత్రం చాలా హృదయ విదారకంగా ఉంది. మొత్తం 5 మహిళలతో పాటు 4 పురుషులు ఉన్నారు. వీరిలో డ్రైవర్ కూడా చనిపోయారు. మొత్తం 37 మంది ప్రయాణిస్తున్నారనేది అధికారులు ప్రకటించారు. వీరిలో 2 డ్రైవర్లతో పాటు కొంతమంది వంట చేసుకునేందుకు వాళ్ళకి సహాయకంగా ఉండేది కూడా యాత్రికులు తెచ్చుకున్నారు. మిగతా వాళ్ళంతా కూడా యాత్రికులే. ఈ పర్యాటకం అలాగే ఆధ్యాత్మిక టూరుగా వాళ్ళు బయలుదేరి ఇలా విషాదంలో మునిగిపోవడంతో వారి స్వస్థలాల్లోనూ కూడా అంతులేని ఆవేదన అయితే ప్రస్తుతం ఉంది. ప్రాణాలను రక్షించేందుకు మాత్రం క్షతగాత్రుల కోసం వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి చింతూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉంది. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు సాయికృష్ణ. దేవుడి దగ్గరికి ఎందుకు ఇట్లా వచ్చినాము? మనశాంతి లేదని వచ్చినాము. వద్దు తీసేయండి అన్న దాని మీద ఏంటన్నా దాని మీద పెట్టు. పట్టండి సార్ సత్య పట్టండి పట్టండి సార్ దాని మీద పట్టండి. నల్లగా సార్ నల్లగా వారంతా పుణ్యక్షేత్రాల సందర్శనలో ఉన్నారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పర్యటిస్తున్నారు. మరికొన్ని గంటల్లో మరో కొత్త ప్రాంతానికి వెళ్తామన్న ఉత్సాహంతో నిద్రకు ఉపక్రమించారు. గాఢ నిద్రలో ఉండగానే ఒక్కసారిగా కుదుపు. ఏం జరుగుతుందోనని కళ్ళు తెరిచి చూసేలోపే బస్సు తలకిందులుగా ఉంది. కళ్ళెదుటే నెత్తుటి మరకలు, చెల్లా చెదురుగా పడి ఉన్న మృతదేహాలు. 9 మంది తనువు చాలించారు. అంతా భీతావహ పరిస్థితి. బాధితుల హాహాకారాలతో అల్లూరు జిల్లా చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో తీవ్ర విషాదం నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. ఆదిత్య పవన్, చెప్పండి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 8 మంది మృతి చెందారు. మిగిలినటువంటి సుమారుగా 25 మంది తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తుంది. వారందరినీ కూడా ప్రస్తుతం చింతూరులోని ఆ ఏరియా ఆసుపత్రిలో వారందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు. అత్యున్నత వైద్య సేవలు అవసరమైన వారిని భద్రాచలం తరలించడానికి కూడా అల్లూరు జిల్లా వైద్య శాఖ ఉన్నతాధికారులు సంసిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా ఈ ప్రమాదానికి కారణం పొగమంచు ఒక కారణం అయితే, రెండవది అది చాలా ప్రమాదకరమైనటువంటి ప్రాంతం. రాజుగారి మెట్ట మలుపు ప్రాంతం అంటారు దాన్ని. ఆ ప్రాంతంలో మొత్తం అంతా కూడా ఈ రోజు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఏజెన్సీ ప్రాంతంలో పొగమంచు చాలా దట్టంగా అలుముకున్నటువంటి పరిస్థితి. తెల్లవారుజామున 4 నుంచి 5 మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నారు. ముఖ్యంగా వీరంతా కూడా చిత్తూరు జిల్లా ప్రాంతానికి చెందిన వారు. మొత్తం 33 మంది, 2 డ్రైవర్లని నియమించుకుని 35 మంది చిత్తూరు జిల్లా నుంచి విశాఖ, అరకు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలని సందర్శించడం కోసం నిన్న వీరంతా కూడా అరకు, లంబసింగి ప్రాంతాలని సందర్శించారు. ఈ రోజు భద్రాచలంలో దర్శనం చేసుకోవడం కోసమని అరకు నుంచి వీళ్ళు బయలుదేరి ఈ ప్రాంతానికి వస్తున్న సమయంలో తెల్లవారుజామున పొగమంచు ఒక కారణం, రెండోది అది చాలా ప్రమాదకరమైనటువంటి రహదారి అవడం వల్ల మొత్తం బస్సు కొంత లోయలోకి వెళ్లిపోయిన పరిస్థితి. అయితే ప్రమాదం జరిగిన తర్వాత ఆ మార్గంలో ఉన్నటువంటి వారు, అంటే ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు చింతూరు పోలీసులకి సమాచారం ఇచ్చారు. చింతూరు పోలీసులు హుటాహుటిన సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. వెంటనే వారు వైద్య, రెవెన్యూ, ఇతర అధికారులు కూడా సమాచారం ఇవ్వడం,
ఉన్నతాధికారులంతా కూడా సమన్వయం చేసుకుని ప్రస్తుతం క్షతగాతులకి మెరుగైన వైద్యం అందించడం కోసం సుమారుగా సంఘటనా ప్రాంతానికి 5 అంబులెన్సులు చేరుకున్నాయి. అలాగే స్థానికులు కూడా వారి వారి వాహనాల్లో అందరినీ కూడా చింతూరు ఆసుపత్రి వద్దకి తరలించారు. ముఖ్యంగా ఈ సంఘటన మీద ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఇప్పటికే ఆయన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మరోవైపు క్షతగాతులకి మెరుగైన వైద్య సేవలు అందించాలని, అత్యున్నతమైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతోటి హోంమంత్రి వంగలపూడి అనిత, అలాగే అల్లూరు జిల్లా ఇన్ఛార్జి అయినటువంటి గుమ్మడి సంధ్యారాణి కూడా సంఘటన ప్రాంతానికి చేరుకుంటున్నారు. చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఈ సమయంలో, శీతాకాల సమయంలో చింతూరు నుంచి మారేడుమిల్లి ఈ రహదారి చాలా ప్రమాదకరమైనటువంటి రహదారి. పొగమంచు కమ్ముకుని ఉంటుంది. ఘాట్ రోడ్ కూడా చాలా బలంగా ఉన్నటువంటి ప్రాంతం. ఎక్కువ ఘాటీలు అంటే మలుపులు ఉన్నటువంటి ప్రాంతం, ఎయిర్ పిన్ బ్యాండ్స్ అంటాం మనం. ఈ ఎయిర్ పిన్ బ్యాండ్స్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం. అందులోనూ చాలా వాటి కోనపరంగా కూడా ఈ రహదారి చాలా ప్రమాదకరమైంది. చాలా ప్రమాదాలు ఈ సమయంలో, ముఖ్యంగా ఈ సమయంలో నవంబర్ మాసం నుంచి జనవరి మాసం వరకు కూడా ఈ ప్రమాదాలు ఎక్కువ ఈ రోడ్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్ది రోజుల క్రితం కూడా 2 ప్రమాదాలు పరిసర సమీపంలో ఈ రహదారిలో, చింతూరు మారేడుమిల్లి రహదారిలో జరిగాయి. ముఖ్యంగా రంపచోడవరం నుంచి మారేడుమిల్లి చింతూరు ద్వారా ఇతర రాష్ట్రాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒరిస్సా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్, తెలంగాణ ప్రాంతానికి వెళ్లేటువంటి రహదారి, రద్దీగా ఉండే రహదారి. అయితే చాలా మలుపులు ఉంటాయి. తెల్లవారుజామున పొగమంచు ఎక్కువగా ఉన్న కారణం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందనేటువంటిది ప్రధానంగా అందరూ అక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఇతర అక్కడ రాకపోకలు సాగించేటువంటి వారు చెప్తున్న అంశం. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ సమయంలో పొగమంచు ఎక్కువగా ఉండడం వల్ల రహదారిని అంచనా వేయకపోవడం, రెండవది మలుపులు తిరిగేటువంటి విషయంలో సరైన చర్యలు, జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఈ రెండింటి వల్ల ఈ ప్రమాదం జరిగిందనేది ప్రాథమికంగా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే క్షతగాతులకి మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. ఇప్పటికే అల్లూరు జిల్లా చెందినటువంటి యంత్రాంగం అంతా కూడా రెవెన్యూ, పోలీస్, వైద్య శాఖల సమన్వయంతో క్షతగాతులకి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా వీరంతా కూడా చిత్తూరు జిల్లా చెందిన వారు కాబట్టి వారి సంబంధించినటువంటి కుటుంబీకులకు, వారికి ఉన్న బంధువులకి ఈ సమాచారాన్ని చేరవేసే పనిలో స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు పూర్తిగా నిమగ్నమయ్యారు. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు జరుగుతున్నాయి. కొద్దిసేపట్లోనే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సంధ్యారాణి కూడా సంఘటనా ప్రాంతానికి చేరుకోనున్నారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్. దేవుడి దగ్గరికి ఎందుకు ఇట్లా వచ్చినాము? మనశాంతి లేదని వచ్చినాము. నలుగురు రండి. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూశారు. ఆయన వయస్సు 90 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన శివరాజ్ పాటిల్ మహారాష్ట్ర లాతూర్లోని నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. లాతూర్ నుంచి 7 సార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. 1991-96 వరకు లోక్సభ స్పీకర్గా పనిచేసిన శివరాజ్ పాటిల్ కేంద్ర హోంమంత్రి సహా పలు కీలక శాఖలు నిర్వహించారు. 2010-2015 మధ్య పంజాబ్ గవర్నర్గా ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ హవా చాటింది. 2319 సర్పంచి స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. 1159 పంచాయతీల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు పాగా వేశారు. 530 చోట్ల ఇతరులు, స్వతంత్రులు గెలుపొందగా 188 స్థానాల్లో బీజేపీ మద్దతుదారులు జయకేతనం ఎగరవేశారు. మొత్తం 84.28% పోలింగ్ నమోదు కాగా అత్యధికంగా యాదాద్రిలో 92.88%, అత్యల్పంగా భద్రాద్రిలో 71.79% నమోదైంది. ఓటేసిన వారిలో మహిళలే అధికంగా ఉన్నారు.
పల్లెపోరులో హస్తం సత్తా చాటింది. నిన్న జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలుపుకొని అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయదుందుబి మోగించారు. సిద్దిపేట, కుమరంభీం మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. శీతాకాలమైన ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. 7 గంటల నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలుచోట్ల మహిళలు చంటి పిల్లలతో, కొందరు వృద్ధులు అంబులెన్స్ లో పోలింగ్ కేంద్రానికి వచ్చారు. దుబాయ్, ఆస్ట్రేలియా సహా హైదరాబాద్, బెంగళూరు నుంచి వచ్చిన వారు సైతం ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొన్నారు. తొలి విడత ఎన్నిక జరిగే ప్రాంతాల్లో 396 పంచాయతీలు ఏకగ్రీవం కాగా 3834 సర్పంచి, 27678 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. 84.28% ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88% పోలింగ్ జరగ్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యల్పంగా 71.79% ఓట్లు పోలయ్యాయి. మొత్తం 53,57,277 మందికి గాను 45,15,141 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో అత్యధికంగా మహిళలు 23,15,796 మంది ఓటు వేయగా పురుషులు 21,99,267, ఇతరులు 78 మంది పోలింగ్ లో పాల్గొన్నారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేటల్లోనూ 90% పైగా ఓటింగ్ నమోదైంది. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. చాలా చోట్ల ఉత్కంఠభరితంగా లెక్కింపు జరిగింది. 1, 2, 3 ఓట్ల తేడా ఉండడంతో పలు దఫాలు రీకౌంటింగ్ నిర్వహించారు. దీంతో లెక్కింపు అర్ధరాత్రి వరకు కొనసాగింది. సుమారు 1,00,000 మందికి పైగా సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఎన్నికలు జరిగిన అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటింగ్ సరళిని స్వయంగా పరిశీలించారు. ఎన్నికల కౌంటింగ్ కోసం పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. నల్గొండ, ఖమ్మం, మెదక్, యాదాద్రి, వరంగల్, ఆదిలాబాద్, సూర్యాపేట, కరీంనగర్ జిల్లాలు, కామారెడ్డి, జనగామ, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిజామాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు ఆధిపత్యం కనబరిచారు. మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల్లోనూ హస్తం మద్దతుదారులదే హవా కొనసాగింది. సిద్దిపేట, కుమరంభీం జిల్లాలో బీఆర్ఎస్ బలపరిచిన వారు ఆధిక్యం సాధించారు. మహబూబ్ నగర్, మహబూబాబాద్, వనపర్తి, భద్రాద్రి, సంగారెడ్డి, రంగారెడ్డి, హనుమకొండ జిల్లాల్లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో గెలిచారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో బీఆర్ఎస్ మద్దతుదారులు 11 స్థానాల్లో గెలుపొందారు. ఇక్కడ 26 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో తొలి విడత 246 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా బీజేపీ మద్దతుదారులు 160 చోట్ల పోటీ చేసి 41 గెలిచారు. 5 ఏళ్ల క్రితం ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా 3 విడతల్లో కేవలం 21 మంది బీజేపీ మద్దతుదారులు గెలవగా ఈసారి మొదటి విడతలోనే 41 మంది గెలిచారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో బీజేపీ తరపున బండి సంజయ్ వర్గం బలపరిచిన వారు, ఎంపీ ఈటెల రాజేందర్ బలపరిచిన అభ్యర్థులు పోటీ చేశారు. ఇద్దరు నాయకులు తమ మద్దతుదారులను నిలపడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో బండి సంజయ్ మద్దతుదారులు 2, ఈటెల మద్దతుదారులు 3 గెలిచారు. రాష్ట్రంలోని అతిపెద్ద గ్రామ పంచాయతీల్లో ఒకటైన భద్రాచలంలో నిన్న ఎన్నికల కోలాహలం నెలకొంది. వేర్వేరు కారణాలతో 2013 తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగలేదు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇక్కడ తొలి పంచాయతీ ఎన్నిక ఇదే. మేజర్ గ్రామ పంచాయతీ కావడంతో మినీ అసెంబ్లీ ఎన్నికలను తలపించింది. మొత్తం 40,761 ఓట్లు ఉండగా 19,920 పోలయ్యాయి. 48.87% పోలింగ్ నమోదైంది. 20 వార్డులకు 60 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. 1 గంట తర్వాత గేటు లోపల పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉండటంతో పోలింగ్ పూర్తయ్యే వరకు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలయ్యింది. దీంతో ఆలస్యంగా ఓట్ల లెక్కింపు చేపట్టారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి మరో ముందడుగు పడింది. ప్రాజెక్టుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ ప్రకటనను ప్రభుత్వం జారీ చేసింది. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిన తర్వాత పర్యావరణ అనుమతుల కోసం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు రాష్ట్రం నివేదిక సమర్పించనుంది. జనవరి నాటికి పర్యావరణ అనుమతులు పొందేలా ప్రణాళిక రచించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కరువు పీడిత ప్రాంతాలకు తాగు, సాగునీటిని సరఫరా చేసే లక్ష్యంతో నిర్మిస్తున్న నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి మరో ముందడుగు పడింది. జనవరి నాటికి పర్యావరణ అనుమతులు పొందే దిశగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేందుకు ప్రభుత్వం తాజాగా ప్రకటన జారీ చేసింది. జూరాల జలాశయం వెనుక జలాల్ని 3 దశల్లో ఎత్తిపోసి నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లోని మక్తల్, నారాయణపేటతో పాటు కొడంగల్ నియోజకవర్గ పరిధిలో 1,00,000 ఎకరాలకు సాగునీరు, 7 మండలాల్లోని 91 గ్రామాలకు తాగునీరు అందించాలనేది ఈ ఎత్తిపోతల పథకం ప్రధాన ఉద్దేశ్యం.
సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం 2,945.50 కోట్ల రూపాయలు గతేడాది మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుతో ఏర్పడే పర్యావరణ ప్రభావంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేందుకు కాలుష్య నియంత్రణ మండలి 2 ప్రాంతాల్లో సభలు నిర్వహించేందుకు నిర్ణయించింది. జనవరి 8న నారాయణపేట జిల్లా దామరగిద్ద, వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలాల్లో ప్రజాభిప్రాయ సేకరణ సభలు నిర్వహించనుంది. ప్రాజెక్టుకు సంబంధించి ముంపు, నిర్వాసితం, పునరావాసం తదితర సమస్యల్ని ఆయా సభల్లో తెలియజేయొచ్చు. లేదా అభిప్రాయాలు, అభ్యంతరాల్ని హైదరాబాద్లోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో లిఖితపూర్వకంగా తెలియజేయొచ్చని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టును 3 దశల్లో నిర్మించారనేది ప్రభుత్వం ప్రణాళిక. 7 టీఎంసీల నీటిని 3 పంప్ హౌజ్ల ద్వారా ప్రెషర్ మెయిన్ పద్ధతిలో తరలిస్తారు. అందుకోసం 1వ ప్యాకేజీ కింద 1179.24 కోట్ల రూపాయలు, 2వ ప్యాకేజీ కింద 1172.79 కోట్ల రూపాయలకు ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయి. 2 ప్యాకేజీలలో పంప్ హౌజ్లు, పైప్లైన్ల నిర్మాణం చేపట్టనున్నారు. అందుకోసం మక్తల్ మండలంలో 155.38 ఎకరాలు, ఊట్కూరులో 235, నారాయణపేట 94.14, దామరగిద్ద మండలంలో 75.16 ఎకరాలు సేకరించనున్నారు. అందులో 17.17 ఎకరాలు ప్రభుత్వ భూములు. భూసేకరణ పూర్తవగానే ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, చెరువుల నీటి నిల్వ సామర్థ్యం పెంపునకు సంబంధించిన పనులు ప్రారంభిస్తారు. అందుకోసం దాదాపు 2,000 ఎకరాల వరకు భూములు సేకరించాల్సి ఉంటుందని అంచనా. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిన తర్వాత పర్యావరణ అనుమతుల కోసం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు రాష్ట్రం నివేదిక సమర్పించనుంది. జనవరి నెలాఖరు నాటికి పర్యావరణ అనుమతులు జారీ అయ్యే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు పేర్కొంటున్నాయి. నకిలీ వరి విత్తనాలతో నష్టపోయామని అన్నదాతలు రైతు కమిషన్కు ఫిర్యాదు చేశారు. మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామ రైతులు ఓ ప్రైవేటు సీడ్ కంపెనీని నమ్మి మోసపోయామని కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని ఆశ్రయించారు. అధిక దిగుబడి వస్తుందని 40 మంది రైతులు కంపెనీ ఇచ్చిన విత్తనాలతో 100 ఎకరాలలో వరి సాగు చేశారు. ఆశించిన దిగుబడి రాకపోగా పెట్టిన పెట్టుబడి పోయిందని బాధిత రైతులు వాపోయారు. ఎకరానికి 35 క్వింటాళ్ల ధాన్యం పండుతుందని సీడ్ కంపెనీ ప్రతినిధులు చెప్పారని పేర్కొన్నారు. కోత సమయంలో వచ్చి ప్రభుత్వం ఇచ్చే ధర కంటే క్వింటాకు అదనంగా 150 రూపాయలు ఎక్స్ట్రాగా ఇస్తామని ఆశ పెట్టారని చెప్పారు. ఇప్పుడు చూస్తే నకిలీ విత్తనాలతో ఎకరాకు 8 క్వింటాళ్లు రావడంతో తీవ్రంగా నష్టపోయామని వాపోయారు. ఇప్పటికే సీడ్ కంపెనీల మోసాన్ని కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు. అధికారులు కమిటీ వేసి కాలయాపన చేస్తున్నారని, నష్టపరిహారం ప్రకటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు కమిషన్ చొరవ తీసుకుని సత్వర న్యాయం చేయాలని రుక్మాపూర్ రైతులు కోరారు. బాధిత రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని కమిషనర్ చైర్మన్ కోదండరెడ్డి హామీ ఇచ్చారు. డిజిటల్ భద్రతలో రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో బెంచ్ మార్క్గా నిలపాలని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. హైదరాబాద్ మాదాపూర్లో హెచ్ఐసిసిలో సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన SC/SC 2025లో పాల్గొన్నారు. ఈ సంవత్సరం కేవలం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరగాళ్లు 800 కోట్ల రూపాయలు దోచుకున్నారని తెలిపారు. సైబర్ నేరాలను అరికట్టడానికి అవగాహన అవసరమని మంత్రి అన్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్లో దీర్ఘకాలిక సైబర్ రోడ్ మ్యాప్ను పొందుపర్చామన్నారు. విద్యార్థి దశ నుంచి విద్యార్థులకు సైబర్ భద్రతపై బోధనలో పొందుపర్చాలని ఈ సమావేశంలో పాల్గొన్న సినీ నటి అమలా అక్కినేని అన్నారు. We will not react to the threats. We are all here to anticipate them and show the answers for the threats somebody makes. We are not here to build a secure city alone. You or 3 or 4 people can't do this. This sort of, platforms, with deep sense of community participation, gives everybody a lesson and an example. Anything we want to build for the world, for the future, we can only build it together. Crimes cannot be arrested through keeping CCTV cameras, but we can only arrest the crime with the connected hearts.